ఓన్లీ MA&UD డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఈ ముగ్గురు కలిసి ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, ఒకళ్ళ కార్ రేసింగ్ చేయాలి, ఒకళ్ళ స్పాన్సర్ తీసుకురావాలి, మూడు పార్టులు. ఇందులో గవర్నమెంట్ దాదాపు 37 కోట్లు ఖర్చు పెట్టి రోడ్ల చేయడం జరిగింది. జరిగిన తర్వాత అక్కడ రేస్ జరిగింది. తర్వాత లాభం వచ్చిన నష్టం వచ్చినా స్పాన్సర్ తెచ్చిన ఆయన ఇక్కడ అందరికి ఇంకా తెలియాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ జెన్ అనే సంస్థ ఒక 3 రోజుల ముందు అగ్రిమెంట్కి ఒక 3 రోజుల ముందు మాత్రమే పుట్టిన చిన్న పాప. అది ఎవరి కన్సర్న్? గ్రీన్ కో కంపెనీ కన్సర్న్. గ్రీన్ సిస్టర్ కన్సర్నా మరి డాటర్ కన్సర్నా ఏదో అది జనాలకు తెలియాలా, వాళ్ళకే తెలియాలి. అయిపోయింది. నెక్స్ట్ సీజన్కి వచ్చేప్పటికి వాళ్ళ చేతులు ఎత్తేయడం జరిగింది. నెక్స్ట్ జెన్ 3 రోజుల పాపకు 50 కోట్ల నష్టం వచ్చిన తర్వాత బుద్ధి, తెలివి, జ్ఞానం ఉన్న ఎవరైనా సరే పెట్టుబడి పెట్టినోడికే నష్టం వచ్చినప్పుడు గవర్నమెంట్కి ఏ విధంగా నష్టం వస్తుంది అనేది ఆలోచన చేయకుండా నువ్వు పక్కకు జరుగు, నేను గవర్నమెంట్ తరఫున నేను డబ్బులు ఇచ్చేస్తా, బయలాటరల్ అగ్రిమెంట్ తర్వాత చేసుకుందాం, బుద్ధి పుట్టినప్పుడు చేసుకుందాం ఉండని, ఈవెన్ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండని, ఎలక్షన్ కమిషన్ విధించిన విధానాలు అమల్లోకి వచ్చినా సరే పర్వాలేదు, నా మాట చెల్లుతుంది కాబట్టి, అరవింద్ కుమార్ నా మాట వింటాడు కాబట్టి, అరవింద్ కుమార్ పంపించేసే 55 కోట్లు అంటే పంపించడం. 10 కోట్లకు మించి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే గవర్నమెంట్ అనుమతులు కావాలి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతులు కావాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతులు లేవు, క్యాబినెట్ అప్రూవల్ లేదు. ఈయన క్యాబినెట్ మినిస్టర్ అయినంత మాత్రాన ఈయనని తీసుకునే నిర్ణయాన్ని వచ్చే క్యాబినెట్ కూడా ఆమోదించాలి. 2023 డిసెంబర్లో ఏర్పడ్డ ప్రభుత్వం కూడా ఆ క్యాబినెట్ కూడా ఈయనకు బద్దుడై ఉంటారు అన్నట్టు. ఏంది అది అసలు? మళ్ళీ పవర్లోకి వస్తామని కాన్ఫిడెన్స్ కావచ్చు, లేకున్నా కూడా ఆయన దబాయింపు ఏ విధంగా ఉంది? ఈ క్యాబినెట్ కూడా దాన్ని ఆమోదించాల్సిందే. రాష్ట్రాన్ని హైదరాబాద్కి పేరు తీసుకొస్తామంటే హైదరాబాద్కి పేరు తీసుకురావడం పక్కకు పెడితే నెక్స్ట్ 4 సీజన్లు జరిగితే సీజన్కు 150 కోట్ల చొప్పున 600 కోట్లు తెలంగాణ తాత జాగీర్ పోయేది, ప్రజల జాగీర్ పోయేది. దాన్ని ఆపడం ఈ ప్రభుత్వం చేసిన తప్పు, ఈ ప్రభుత్వం చేసిన పనికిమాలిన చర్య. ఆయన ఏంది ఈ విషయాలన్నీ బయటికి తీసుకొస్తే ఇది లొట్టపీస్ కేసు. లొట్టపీస్ కేసు ఏ విధంగా అవుతుంది? నీ వెంట ఉన్న ఒక పార్ట్నరు 50 కోట్లకు పైగా నష్టపోతే ఎక్కడనో తాడు బొంగరం లేని ఒక జర్నల్లో హైదరాబాద్కి 500 కోట్ల లాభం జరిగింది అని ఓ మూలలో ఒక కాగితాన్ని రాసేస్తే అదిగో చూసిరా హైదరాబాద్కు మేలు జరిగింది ఈ రేస్ వల్లనే. ఈ రేస్ వల్ల ఏం మేలు జరిగింది? వారం రోజుల పాటు ప్రజలు నానా కష్టాలు పడ్డారు. అది పక్కకు పెట్టండి. ఫార్ములా ఈ రేసింగ్ని తీసుకురావద్దని ఎవరు అనలేదు. హైదరాబాద్ బయట పెట్టాల్సినారు, క్రియేట్ చేయాల్సినారు, ఒక విలేజ్ క్రియేట్ చేయాల్సి, స్పోర్ట్స్ విలేజ్ క్రియేట్ చేయాల్సినారు. అవన్నీ పక్కకు పెడితే ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్స్ అప్రూవల్ లేదు, క్యాబినెట్ అప్రూవల్ లేదు. ఇష్టపూర్తిగా 55 కోట్లు విత్డ్రా డిస్బర్స్ చేయమన్నారు. డిస్బర్స్ చేసిన తర్వాత కూడా అక్కడికి ఆగిపోలేదు. హిమాయత్ నగర్ బ్రాంచ్కి వెళ్ళి అమౌంట్ డ్రా చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ కింద మార్చేసి మనీ లాండరింగ్ పాల్పడి ఆ ఎఫ్ఈఓకి పంపించేసారు. ఎఫ్ఈఓకి పంపించనీకే అధికారం ఎక్కడిది? ఎట్ దట్ టైం పర్టికులర్గా సోకాల్డ్ క్యాబినెట్ మినిస్టర్ ఆయన, అంతే. ఎందుకంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది కాబట్టి హీఈస్ నో మోర్ మినిస్టర్, ఒక సోకాల్డ్ మినిస్టర్ అంతే తప్ప నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేంత వరకు బాటన్ అందుబాటులో పెట్టుకొని అప్పచెప్పే డ్యూటీ మాత్రమే ఉంటుంది. అసలు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎవరైనా ఏం చెప్తారు? వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్ ఐఎమ్ డిశ్చార్జింగ్ ద డ్యూటీస్ యాజ్ ద మినిస్టర్ ఫర్ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ తెలంగాణ అని ప్రమాణం చేసిందా లేదా? మరి 55 కోట్లు ఎవరు తాత జాగీర్ అని ఇచ్చేసిండు? కల్వకుంట్ల తాత జాగీర్ ఏమైంది? ప్రజల జాగీర్ కదా. ఇవన్నీ కూడా ప్రజలకు తప్పుదోవ పట్టించుకుంటూ కేసు అయింది, కేసు రిజిస్టర్ అయింది, గవర్నర్ గారికి ఆమోదానికి పంపించారు, గవర్నర్ గారు ఆమోదించారు. నెక్స్ట్ డే ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ తాడి ఆరకముందే క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేస్తే అసలు ఇంకా ఆరనే లేదు, ఉదయం తీసుకొని పోయి మెన్షన్ చేశారు. ఇది చేసుకోవచ్చు, అది రైట్, నేనైనా చేస్తా. కానీ అన్ని ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆయన ఏమంటాడు? నేనే చెప్పిన అరవింద్ కుమార్ ఏం లేదు, ఇబ్బంది ఏం లేదా? ఆ ఎలక్ట్రానిక్ రికార్డు కాలేదా? ఏసీబీ కేసుకు ఏసీబీ చట్టాలకు ఉన్న పదును ఏదంటే మనం ఏం చెప్పినా దాన్ని నెక్స్ట్ స్టేట్మెంట్లో వాళ్ళు ఛార్జ్షీట్లో భాగం చేసేస్తారు. అది సెల్ఫ్ గోల్, అది సూయిసైడల్ స్టెప్. అది కేటీఆరే రాష్ట్ర ప్రజల ముందు వచ్చి ఒప్పుకున్నాడు, నేను చెప్తేనే అరవింద్ కుమార్ ఇచ్చిండు, అరవింద్ కుమార్కి ఏ సంబంధం లేదు. దెన్ మళ్ళీ ఏంది? క్రిమినల్ పిటిషన్ వేసినప్పుడు అది డెఫినెట్గా డినై చేయాలి కోర్టు ముందు. డినై చేయకుంటే ఆ రోజే కేసు అయిపోతుంది. నేనే చెప్పినా అంటే ఆ రోజే కేసు శిక్ష కూడా పడిపోతుంది. డైరెక్షన్ ఇస్తారు, డిస్పోజ్ ద మ్యాటర్ విత్ ఇన్ 3 months అని హైకోర్టు కన్సర్న్ కోర్టు. తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేసిండు. అరవింద్ కుమార్కి సంబంధం నాకేం సంబంధం? బివిఎల్ రెడ్డికి సంబంధం నాకేం సంబంధం? మరి నీకేం సంబంధం లేనప్పుడు లొట్టపీస్ కేసు అయినప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎందుకు అవుతున్నట్టు?
కేవేట్ ఫైల్ చేయడం తప్ప. కేవేట్ ఫైల్ చేయడం ఇప్పుడు ఇంత ఇబ్బంది అయింది కదా, అరెస్ట్ చేసి లోపల పడేసి ఉంటే ఈ పాటికి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యిండేది. ఇంకా వేరే ఏం కేసులు లేవా? ఈయన ఒక్కడి కేసేనా? ఈయన ఏమైనా తురుమా లేకపోతే ఏమైనా ఆయన కొరకు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. రైట్ అరవింద్